అవుట్ స్టాండింగ్ సక్సెస్ఫుల్ ఉమెన్. నేను బేసిక్గా స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే కానీ వన్స్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత లైక్ ఏమన్నా మీకు ఒక హార్డ్ సిచ్యువేషన్ చెప్తారా? చాలా సార్లు ప్రయత్నించాను కానీ ఎప్పుడూ బ్యాక్ స్టెప్ అయిపోతుంది. లైక్ మీ ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏంటి మ్యామ్? మోస్ట్ ప్రామిసింగ్ ప్రీ స్కూల్ అవార్డ్ వచ్చింది. అంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అందరూ వినొచ్చు వినకపోవచ్చు, అలా ఎప్పుడైనా జరిగిందా మీకు? మన కల్చర్ ఏంటో తెలియట్లేదు, అంత వెస్ట్రన్ కల్చర్ సైడ్ వెళ్ళిపోతున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జెరాజ్ ఉమెన్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక అవుట్ స్టాండింగ్ సక్సెస్ఫుల్ ఉమెన్. ఒక మెన్నే కాదు, ఉమెన్ కూడా సక్సెస్ఫుల్గా ఒక స్కూల్ రన్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు నళిని గారు. షీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ స్మార్ట్ జూనియర్స్ అండ్ మ్యాగ్నెస్ స్కూల్ ఆఫ్ బ్రిలియన్స్. సో తన గురించి, తన విజన్ గురించి, ఇంకా ఎన్నో విషయాలు మనం తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ మ్యామ్. సో మ్యామ్, మీ గురించి చెప్పండి మా ఆడియన్స్కి. లైక్ యువర్ నేమ్ అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? నా పేరు నళిని అడ్స్మిల్లి అండి. మాది ముదినేపల్లి దగ్గర కోడూరు, చాలా చిన్న విలేజ్ నుంచి వచ్చాము. ఓకే. లైక్ మీరు ఈ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి మ్యామ్? అంటే ఆల్రెడీ మా సిస్టర్స్ కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి బాగా గ్రో అయ్యి ఉన్నారు, ఇదే స్కూల్ ఫీల్డ్ లో ఉన్నారు. నేను బేసిక్ గా స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే జస్ట్ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ప్లాన్ తోనే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే. సో ప్లే స్కూల్ అయితే హాఫ్ డే మనం స్కూల్ ని చూసుకొని హాఫ్ డే పిల్లల్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టు స్టార్ట్ చేశాను. కానీ వన్స్ ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఆ ఫీల్డ్, ఆ టీచింగ్ ఫీల్డ్ యొక్క ఇదేంటనేది నాకు అర్థమైంది. తర్వాత ఒక ప్యాషన్ లాగా చాలా ఇష్టంగా మారిపోయింది. సో అలా కంటిన్యూ అవుతూ వచ్చాను. ఓకే. బీయింగ్ లైక్ ఉమెన్ డైరెక్టర్ అంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. అందరూ వినొచ్చు వినకపోవచ్చు, అలా ఎప్పుడైనా జరిగిందా మీకు? లైక్ స్టాఫ్ మెంబర్స్ మీ మాట వినొచ్చు వినకపోవచ్చు, అలా ఎప్పుడు జరగలేదండి. అంటే దేవుడి దయ వల్ల మా స్టాఫ్ అందరూ చాలా బాగుంటారు. నేనేంటంటే ఒక బాస్ లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు ఇస్తూ వచ్చాము. సో వాళ్ళు కూడా ఏంటంటే మన ఓన్ స్కూల్ మనది అనే ఫీలింగ్ తోనే వర్క్ చేస్తారు, కానీ ఎప్పుడు ఎవరో ట్రబుల్ అయితే నన్ను ఎప్పుడు ట్రబుల్ చేయలేదు. సో వై సమ్వన్ హ్యాస్ టు చూస్ స్మార్ట్ జూనియర్స్ ఆర్ మ్యాగ్నెస్ స్కూల్స్? ఒక ఫ్రెండ్లీ అంటే పేరెంటింగ్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు స్కూల్ అంటే చాలా మంది ఒక బిజినెస్ లాగా అయిపోయింది చాలా చోట్ల. మేమేంటంటే అలా ఎప్పుడు చూడలేదు, అది ఒక బిజినెస్ లా ఎప్పుడు చూడలేదు. అదంటే స్కూల్ అంటే ఒక ఎఫెక్షన్, పిల్లలకి ఆ ఎఫెక్షన్ ని, కేరింగ్ ని క్రియేట్ చేయాలన్న ఫీలింగ్ తో ఉంటుంది మాకు. అదే మీరు చదువుతో పాటు ఇంకా పిల్లలకి లైక్ ఎలాంటి వాల్యూస్ నేర్పియాలి అని మీరు ఒక విజన్ పెట్టుకున్నారు అని? ఓన్లీ స్టడీసే కాకుండా ఇప్పుడున్న సొసైటీలో తెలుసు, ఇప్పుడు ఎవరో పిల్లలు వినే స్టేజ్ లో కూడా లేరు. వాల్యూస్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకి ఎల్డర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మన కల్చర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, కొంచెం ఒక సిస్టమాటిక్ గా డిసిప్లిన్ వేలో పిల్లలు వెళ్ళాలి. ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, ఇంకా అవుట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ చాలా ఉంటుంది మనం నేర్చుకోవడానికి. సోషల్ వాల్యూస్ కానీ, కమ్యూనికేషన్, అవన్నీ కూడా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను. మీరు అంటే ఈ ఫీల్డ్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది మ్యామ్? ఇప్పుడు 13 ఇయర్స్ నుంచి మీరు సక్సెస్ఫుల్గా ఫస్ట్ ప్లే గ్రూప్, తర్వాత గ్రేడ్ 1 to 5 చేశారు, ఇప్పుడు గ్రేడ్ 1 to 10 సక్సెస్ఫుల్గా చేశారు. దట్స్ రియల్లీ గ్రేట్ మ్యామ్. అండ్ ఇంకోటి మ్యామ్, మీరు ఎలాంటి ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ని లైక్ ఎలాంటి బుక్స్ ని మీరు ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్? అయితే మేము కేంబ్రిడ్జ్ బుక్స్ ఫాలో అవుతున్నామండి. ఓకే. ఎందుకు అని అంటే ఇప్పుడు అంటే ఉన్న జనరేషన్ లో పేరెంట్స్ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో దానిలో ఏంటంటే సబ్జెక్ట్ తో పాటు ఇంగ్లీష్ మనకి ఒకాబులరీ కూడా చాలా బాగుంటుంది. సో దట్స్ ది రీజన్ వీఆర్ ప్రిఫరింగ్ కేంబ్రిడ్జ్. లైక్ మీ గురించి చెప్పండి మ్యామ్. లైక్ మీరు మీ ఎడ్యుకేషన్ గురించి? నేను ఇంజనీరింగ్ గుడ్లవల్లిలో చేశానండి, కంప్యూటర్స్. ఓకే. తర్వాత మనకి ఎడ్యుకేషన్ ఫీల్డ్ కి అవసరం అని చెప్పి ముద్దినేపల్లిలోనే బిఎడ్ చేశాను, తర్వాత ఎంఎడ్ అయిపోయింది. ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను ఎడ్యుకేషన్ లో. దట్స్ గ్రేట్ మ్యామ్. సో అకాడమిక్స్ అయిపోయింది, లైక్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా మ్యామ్ మీ స్కూల్లో? ఉన్నాయండి. మనకి ఎక్స్ట్రా కరికులర్ అంటే డాన్స్ ఉంది, టైకోండో ఒకటి నేర్పిస్తున్నాం, ఫిజికల్ యాక్టివిటీస్, పీటీ క్లాసెస్ అవి ఉన్నాయి. దాంతోపాటు భగవద్గీత శ్లోకాస్ అండ్ తెలుగువి అవి కూడా మనం
ఇస్తున్నాం. సో ఈ స్కూల్ నిజాంపేట్లో ఉంది, బట్ వేరే స్కూల్స్కి కంపేర్ చేసి మ్యాగ్నస్ స్కూల్లో ఫీజెస్ ఎలా ఉన్నాయి మ్యామ్? కంపేర్ చేస్తే డెఫినెట్గా తక్కువే ఉన్నాయండి. అది ఎందుకంటే లైక్ ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు ఇస్తున్నారు, ఒక మంచి వాల్యూస్ ఇస్తున్నారు కిడ్స్కి. సో దాంతోపాటు ఫీజ్ కూడా తక్కువ పెట్టారు. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. లైక్ ఎందుకు నేను అడుగుతున్నాను నార్మల్గా, ఎందుకు మీరు కూడా ల్యాక్స్లో పెట్టచ్చు కదా? పెట్టచ్చు, ఎందుకంటే మేము కూడా ఏమి ఫుల్ రిచ్ అలా ఏం కాదు. నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ ప్రాబ్లమ్స్ అనేది నాకు తెలుసు. ప్లస్ మేము ఇది స్టార్ట్ చేసింది ఓన్లీ మనీ కోసం అయితే కాదు, ఒక ఇంట్రెస్ట్ తో ప్యాషన్ తో స్టార్ట్ చేసాము. పిల్లలకి ఏదన్నా నేర్పించాలి అంటే ఉన్న ఫీజులోనే రీజనబుల్ గానే చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీకు కూడా ఐడియా ఉంది, రెంట్స్ అవి చాలా పే చేస్తున్నాం మేము. అయినా కూడా ఇంత రెంట్ పే చేస్తున్నాము, సో మనం ఎక్స్ట్రా చార్జ్ చేయొచ్చు అనే థాట్ అయితే మాకు రాదు. జస్ట్ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది, మనం లాస్ అవ్వకుండా అయిపోతే పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు. బర్డెన్ చేయడం నాకు కూడా ఇష్టం ఉండదు. దట్స్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఈ జనరేషన్లో కూడా మీరు ఇంకా అందరి స్కూల్స్ లాగా ల్యాక్స్లో పెట్టకుండా ఇంకా కంఫర్ట్ అనేది మాకు ఇచ్చారు. దట్స్ రియల్లీ గ్రేట్ అండి. అండ్ ఇంకోటి లైక్ కిడ్స్ని లైక్ కొంతమంది కిడ్స్ షార్ప్ ఉంటారు, కొంతమంది కిడ్స్ డల్ ఉంటారు. సో డల్ కిడ్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? డల్ కిడ్స్ అంటే మేము ఎక్స్ట్రా రెమిడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి ఈవినింగ్. ఓకే. అంటే ఒక క్లాస్ లో అందరూ ఈక్వల్ గా ఉండరు. కొంతమంది ఫాస్ట్ గా గ్రాస్ప్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్లోగా వెళ్తారు. సో వాళ్ళలో డల్ స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్, ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం. దట్స్ గ్రేట్. అంటే యూజువల్గా మీకు ఈ థాట్ ఎలా వచ్చింది రెమిడియల్ పెట్టాలి అని థాట్? అంటే పేరెంట్స్ ఇంటికి వెళ్ళి ఎంతవరకు వాళ్ళని ఇప్పుడున్న బిజీ లైఫ్ లో వాళ్ళకి అంటే జాబ్స్ కి అలా వెళ్తున్నారు కదా, ఎంతవరకు కేర్ తీసుకుంటారో తెలియదు. స్కూల్లో అప్పు చెప్పారంటే మన రెస్పాన్సిబిలిటీ, మనం వాళ్ళకి మినిమం అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. పేరెంట్స్ గురించి కూడా మీరే ఆలోచిస్తున్నారు. ఓకే. యా, మీరు మీ టీచర్స్ గురించి చెప్తారా? లైక్ మీ ఫేవరెట్ టీచర్ ఎవరైనా ఉన్నారు ఇప్పటివరకు 13 yearsలో మీ స్కూల్లో? ఫేవరెట్ టీచర్ అంటే యాక్చువల్లీ టీచర్స్ అందరూ బాగుంటారండి. నేను స్టార్ట్ చేసినప్పుడు మా ఫస్ట్ టీచర్ అయితే సుభామోహన్ మేడం. ఆవిడ నాతో 10 years జర్నీ చేశారు. అంటే ఇప్పుడు వేరే చోట షిఫ్ట్ అయిపోవడం వల్ల వెళ్ళిపోయారు. కళ్యాణి మేడం కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడు నాకు కంటిన్యూస్ గా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, లైక్ సిస్టర్ లా ఉంటారు నాకు మాధవి మేడం అయితే. ఇప్పుడు మనకైతే కృష్ణ మేడము మొత్తం అకాడమిక్స్ అవి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ టీచర్ గా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. సో టీచర్స్కి ఎలాంటి క్వాలిఫికేషన్ చూస్ చేస్తారు మీరు? లైక్ మీ పర్టికులర్ టీచర్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి? టీచర్స్కి క్వాలిఫికేషన్ అంటే ఇంపార్టెంట్ అండి. మనకి బిఎడ్ చూస్తాం కంపల్సరీగా. ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటే కాదు, చాలా మందికి ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ అందరూ పర్ఫెక్ట్గా టీచ్ చేయగలరు అనేమి ఉండదండి. ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి టీచింగ్ చెప్పాలన్న ఇంట్రెస్ట్, పేషెన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ప్యాషన్ ఉండాలి, చెప్పాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళని మన పిల్లలు అని ఓన్ చేసుకోగలిగి చెప్పే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వాళ్ళకి 100% ఇవ్వగలుగుతారు. సో ఆల్మోస్ట్ అందరు టీచర్స్ అంత డెడికేటెడ్గా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్లీ అండి. అంటే ఒకళ్ళు ఇద్దరు మేబీ ఉండాలని ఏం లేదు, అందరూ ఉండాలని లేదు. కానీ మాక్సిమం ఏంటంటే మేము మాక్సిమం ట్రై చేస్తాం. ఒకళ్ళు ఇద్దరిని చెక్ చేసి ఎప్పుడు హైర్ చేసుకోలేదు. 10-20 members లో ఒకళ్ళని అలా హైర్ చేస్తాం అనమాట. మాకు 100% సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు చెక్ చేస్తూనే ఉంటాం. లైక్ ఎవరైనా హార్ష్ పేరెంట్స్ ఉంటారు, అప్పుడప్పుడు సిచ్యువేషన్స్ అలా వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ని మీరు ఎలా డీల్ చేస్తారు? అంటే మేము ఎప్పుడు రఫ్ గా మాట్లాడలేదు. సో కొంతమంది పేరెంట్స్ ఏంటంటే చాలా కోపంగా వస్తారు. అంటే చిన్న రీజన్ కి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొంచెం ఎక్కువగానే రియాక్ట్ అవుతారు. అండ్ మా వే ఆఫ్ డీలింగ్ అంటే మేము మాట్లాడే పద్ధతితో పాపం వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్ గానే ఉంటారు. ఎవరు అంత గొడవ పడలేదు. లైక్ మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మ్యామ్ మీకు? ఫ్యామిలీ సపోర్ట్ అంటే స్టార్ట్ చేసినప్పుడు ఎవరు బిలీవ్ చేయరు కదండి. నేను అలాగే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు నువ్వు చేయగలవా అనే డౌట్ ఉంటుంది. ఈవెన్ మా పేరెంట్స్ అయినా మా హస్బెండ్ అయినా కూడా కొంచెం డౌట్ పడ్డారు. స్లోగా అంటే సక్సెస్ అవుతా వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి నమ్మకం కలుగుతుంది కదా. ఓకే, మీరు ఈ పేరెంట్స్కి టీచర్స్కి కమ్యూనికేషన్ అనేది ఎలా బిల్డ్ చేస్తున్నారు? లైక్
ఈ రెగ్యులర్ గా మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అంటే మనకి ఫస్ట్ స్టూడెంట్స్ కాకుండా రెగ్యులర్ గా విజిట్ అయ్యే పేరెంట్స్ ఏదైనా డౌట్స్ అవి ఉంటే వాళ్ళకి అక్కడ క్లియర్ చేసుకుంటారు ఇమీడియట్ గా ఉంటే. మొబైల్ కాల్స్ అవి చేస్తారు, పేరెంట్ టీచర్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం కదా ఈచ్ ఎగ్జామ్ అని టొమాటోస్ సొమాటోస్ తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. లైక్ సో మీరు ఏంటి అంటే ఒక హై క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ గుడ్ మారల్స్ ఇస్తున్నారు, విత్ లైక్ కంపేర్ లో ఫీజు బట్ గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. దాంతోపాటు కొన్ని డ్యాన్స్ ఇవి ప్రోగ్రామ్స్ పెట్టారు. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మ్యామ్? లైక్ ఫ్యూచర్లో ఇంకా ఏం యాడ్ చేయాలి అని మీ థాట్స్? యాక్టివిటీస్ అవి కాదు కానీ ఇంకా నాకు ఏంటంటే పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి మన కల్చర్ ఏంటో తెలియట్లేదు, అంత వెస్ట్రన్ కల్చర్ సైడ్ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, మన కల్చర్ మన వాల్యూస్ పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం. ఇప్పుడున్న జనరేషన్లో టీచర్స్కి రెస్పెక్ట్ కూడా చాలా తగ్గిపోయింది. సో టీచర్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం, ఇలాంటి ఇంకా నేర్పించాలి. ప్లస్ వాళ్ళకి కమ్యూనికేషన్ అయితే చాలా బాగుందండి. మా స్టూడెంట్స్ లో ఎవరిని పిలిచినా కూడా ఇమీడియట్ గా మైక్ ఇచ్చి మాట్లాడమంటే మాట్లాడగలరు మాక్సిమం. ఇంకెవరన్నా డల్ ఉంటే కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాం. ఓకే, లైక్ ఏమన్నా మీకు ఒక హార్డ్ సిచ్యువేషన్ చెప్తారా ఇప్పటి వరకు? లైక్ ఈ 13 yearsలో స్కూల్లో జరిగింది ఏదన్నా లైక్ హార్డ్ సిచ్యువేషన్ అంటే మీకు చాలా బాధ కలిగిస్తుంది, ఆ మూమెంట్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా ఉందండి. నేను నాకు తెలిసి ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్ అనుకుంటా, కిడ్స్ ని మనం హ్యాండిల్ చేసినప్పుడు ఒక పాప ఏమైందంటే, వాచ్మెన్ యూజువల్లీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి డిఫరెంట్ గా వస్తూ ఉంటారు కదా. అప్పుడు మాకు అంటే ఎలాగా ఇంకా స్టార్టింగ్ స్టేజ్, నాకు అంత ఐడియా లేదు. వాచ్మెన్ వచ్చి పాపను తీసుకోవడానికి వెళ్ళాడు. వస్తే ఈ స్టాఫ్ ఏం చేశారంటే వేరే పాపనిచ్చి పంపించేశారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ పాప వాళ్ళ అపార్ట్మెంట్ చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. పేరెంట్స్ ఫోన్ చేశారు, ఇలా ఏ వాచ్మెన్ అంటే వాళ్ళు రెగ్యులర్ గా ఆ పాపని వేరే వాచ్మెన్ వచ్చి పిక్ చేసుకుంటా ఉంటాడు అనమాట, వాళ్ళ వాచ్మెన్ అనుకుని పంపించారు. సో అది చాలా అనమాట, అంటే అంత చిన్న విషయం ఏం కాదు కదా. నేను ఇంటికి వెళ్ళి సారీ చెప్పి చాలా ఏడ్చాను అప్పుడైతే. అది చిన్న విషయం కాదు కదండి, పిల్లలంటే ఇప్పుడు మన పిల్లల్లానే కదా. చాలా అంటే రిగ్రెట్ అయ్యాను. అప్పటి నుంచి ఏం చేసామంటే ఓవర్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఈవెన్ పిల్లల్ని పంపించేటప్పుడు కూడా రీచెక్ చేసుకోవడం. అక్కడైతే ఇంకా ప్లే గ్రూప్ లో అయితే కంపల్సరీగా పేరెంట్స్ సైన్ చేసి తీసుకెళ్ళాలి పిల్లల్ని, అట్లా పెట్టామన్నమాట. కొంచెం ఐడెంటిఫికేషన్ తర్వాత మాకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు లైక్ ఏదన్నా హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ ఉందా మ్యామ్? హ్యాపీయెస్ట్ సిచ్యువేషన్ ఉంటే పిల్లలతో ఉన్న ప్రతి టైము మాకు హ్యాపీగానే ఉంటుంది. స్కూల్లో ఉన్నంతసేపు హ్యాపీ అండి. ఓకే, మీరు ఎలా లైక్ ఈ స్కూల్ జర్నీలో ఏమైనా అవార్డ్స్ని మీరు అందుకున్నారా? బ్రాండ్ మ్యాగజైన్ వాళ్ళది, బ్లైండ్ వింగ్ వాళ్ళది మోస్ట్ ప్రామిసింగ్ ప్రీ స్కూల్ అవార్డు వచ్చింది. ఓకే, నైస్. మీరు లైక్ మ్యాగ్నెస్ స్కూల్ ఎందుకు స్టార్ట్ చేశారు మ్యామ్? మీరు ఆల్రెడీ స్మార్ట్ జూనియర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో మ్యాగ్నెస్ స్టార్ట్ చేయాలన్న థాట్ మీకు ఎలా వచ్చింది? అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు స్కూల్ డెవలప్ చేయాలన్న ఐడియా ఉందండి. మధ్యలో కూడా నేను స్కై ఓక్ నేమ్తో ఒక 1 year స్టార్ట్ చేసాం. ఆ బిల్డింగ్ అది నాకు వర్కౌట్ అవ్వలేదు, అంటే కరెక్ట్గా లేదు. తర్వాత ఒక ల్యాండ్ తీసుకుందామని ఆ ప్లాన్. అంటే లైఫ్ ఏది ఈజీగా సక్సెస్ ఎప్పుడు ఈజీగా రాదు కదా. నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. అప్పుడు ఏంటంటే నాకు అమౌంట్ లేదు, ఒక 10 lakhs అమౌంట్ కూడా స్కూల్ స్టార్ట్ చేయడానికి లేదు. ఎప్పుడు ఏంటంటే పెరగాలి ఇంకా బాగా పిల్లలకి, అంటే 10th వరకు చెప్పాలని ఐడియాతోనే ఉంది. ఈ కరోనా తర్వాత ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ తర్వాత పేరెంట్స్ కి మా మీద కొంచెం అంటే నమ్మకం పెరిగిందండి. వీళ్ళ దగ్గర మా పిల్లలు చదివితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి. సో మేము కూడా ఏంటంటే స్టార్ట్ చేస్తే ఈ టైంలో స్టార్ట్ చేయాలి. చాలా సార్లు ప్రయత్నించాను కానీ ఎప్పుడు బ్యాక్ స్టెప్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే ఆ దేవుడు హెల్ప్తో అనుకోవాలి. నిజం చెప్పాలంటే ఎలా అయినా స్టార్ట్ చేద్దామని చాలా తిరిగాం, బిల్డింగ్స్ అంత ఈజీ అని దొరకలేదు. ఫైనల్లీ లక్కీగా మాకు ఇక్కడ మయూరి నగర్లో దొరికింది. వీఆర్ హ్యాపీ దట్ వీ స్టార్టెడ్ మ్యాగ్నస్ స్కూల్. నిజాంపేట్లో మ్యాగ్నస్ స్కూల్ ది బెస్ట్ అని మీరు ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు కూడా. దట్స్ రియల్లీ గ్రేట్ మ్యామ్. అండ్ మ్యామ్ మీరు కోవిడ్ టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారు మ్యామ్? అంటే ఆ టైంలో ఎవరు స్కూల్స్కి రాలేదు, ఫీజు కట్టలేదా ఫైనాన్షియల్గా? మేమైతే వాళ్ళు ఫీజు అందరూ పే చేశారండి. ప్లస్ మేము
రెంట్స్ అవి కూడా శాలరీస్ కానీ రెంట్స్ కానీ ఏవి కట్ చేయలేదు. మాకేంటంటే 2 ఇయర్స్ పిల్లలకి చాలా క్రూషియల్ కదా, కంపల్సరీగా అంటే పిల్లలు చదివిని మర్చిపోకూడదు. ప్లస్ మనం ఆన్లైన్లో అంటే లైవ్ క్లాసెస్ అంత ఇంటరాక్టివ్గా ఆన్లైన్ ఉండదు, కానీ మాక్సిమం మేము ట్రై చేసామండి అంతే ఇంటరాక్టివ్గా పిల్లలు ఉండేలాగా. చాలా ఇంట్రెస్ట్గా వినేవారు. అండ్ పేరెంట్స్ కూడా ఒక హోప్ వచ్చిందనమాట, పర్లేదు అని. చాలా ఇంట్రెస్ట్గా ఈవెన్ పేరెంట్స్ కూడా పక్క నుండి అబ్జర్వ్ చేసుకునేవారు కదా చిన్నపిల్లలు కాబట్టి. సో మాకైతే బాగుంది. ఓకే, ఇప్పుడు 5th క్లాస్ పిల్లలకి మీరు తీసుకునే కేర్ ఎలా ఉంటుంది మ్యామ్? లైక్ వాళ్ళ స్టడీస్ ఎక్కువ ఉంటుంది కదా, సో వాళ్ళని మీరు ఎలా కాన్సన్ట్రేట్ చేస్తారు? అంటే ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ ఏం అవసరం లేదండి. వాళ్ళకి ఏంటంటే 4th నుంచి కంటిన్యూ అవుతారు కదా 5th వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు, ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చేసిన యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? అంటే లైక్ రిగార్డింగ్ స్టడీస్లో అయినా గేమ్స్లో అయినా ఏమన్నా యాక్టివిటీస్ మీరు చేపించారా మీ స్కూల్లో? అంటే గేమ్స్ కాదు కానీ రీసెంట్గా మేము ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేసామండి. వేరే స్కూల్స్ వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేసేలాగా, కొంచెం వాళ్ళకి కూడా పెరుగుతుంది అంటే తెలుస్తుంది కదా, కొంచెం బయట కిడ్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము. ఇంకా ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏంటి మ్యామ్? స్కూల్ అయితే ఇప్పుడు మనకి 10th వరకు ఎక్స్టెండ్ చేసాము. ఫర్దర్గా అయితే నేను దీన్ని 100% కాన్సన్ట్రేషన్ దీని మీదే పెట్టి పిల్లలకి మంచి ఫ్యూచర్, అంటే మనం టీచర్స్ చెప్పేదే కదా ఏదైనా కూడా వాళ్ళకి, సో కొంచెం ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దీన్నే బాగా డెవలప్ చేద్దామని ఉందండి. అదే మ్యామ్, ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలి అనే వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? డెఫినెట్గా వాళ్ళు పక్కన నైబర్స్ ద్వారాను, అడ్వర్టైజ్మెంట్ చాలా తక్కువ మంది, సో పక్కన నైబర్స్ ద్వారా డెఫినెట్గా కనుక్కొని పక్కన వాళ్ళ సజెషన్ తీసుకునే వస్తారు కదా. ఒకవేళ వాళ్ళు వస్తున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళు కరెక్ట్ స్టెప్ తీసుకున్నారనే అనుకుంటాను. ఓకే, సో మ్యామ్ చెప్పండి, మీరు డిజిటల్ మీడియాలో లైక్ వేరే స్కూల్స్ ఎలా అంటే లైక్ కంప్లీట్లీ డిజిటల్గా వాళ్ళు చెప్తున్నారు కదా, సో మీ స్కూల్ రూల్స్ ఏంటి మ్యామ్? ఈవెన్ మనకి కూడా ప్రొజెక్టర్ రూమ్ ఉందండి. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా తీసుకెళ్ళి వాళ్ళకి అంటే లైవ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుందని మేము కూడా లైవ్ తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకే, స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మ్యామ్? ఇంకా ఇది లైవ్ రూమ్ కాకుండా ఇంకా కిడ్స్ కోసం లైబ్రరీ రూమ్ ఎక్స్ట్రా మనకి కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, ప్రొజెక్టర్ రూమ్ ఉంది. అది కాకుండా మనకి సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో అది ఇంపార్టెంట్ కదా, ఎక్కడ ఏది జరిగినా మనకి అంటే కంప్లీట్ గా మన కంట్రోల్లో ఉంటుందని చెప్పి అది కూడా మేము పెట్టాము అన్నమాట. సో ఒపీనియన్ ఏంటంటే డెఫినెట్లీ ఎవ్రీ ఫీల్డ్లో ఒక ఉమెన్ అని ఉండాలి. సో ఈ ఫీల్డ్లో కూడా మీరు సక్సెస్ఫుల్గా లైక్ ఓన్లీ ప్లే గ్రూప్తో ఆగిపోతున్నారు ఉమెన్, అది కాకుండా మీరు 10th క్లాస్ వరకు ఎక్స్టెండ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. దట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ యూ మ్యామ్. మీరు ఇంకా కంటిన్యూ చేయాలి ఇలానే. అండ్ చాలామంది ఇంకా మ్యాగ్నెస్ గురించి తెలుసుకోవాలి, దెన్ డెఫినెట్లీ దే హ్యావ్ టు జాయిన్. ఎందుకంటే వేరే స్కూల్స్ కన్నా మ్యాగ్నెస్ ఎంతో బెటర్ ఉంది, బికాజ్ వాళ్ళు ఒక డబ్బుల మనుషులు కాదు, దే ఆర్ వెరీ గుడ్ హార్టెడ్ పీపుల్ అని వాళ్ళు తెలుసుకుంటారు డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఈరోజు మా జెరా జూమిన్ స్టూడియోకి వచ్చి మీరు ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జెరా జూమిన్ ఛానల్.